హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మేమందరం కలిసి ఊరు బయలుదేరుతున్నామండి. చూడండి, ఈ నడుచుకుంటూ వచ్చే ఆయనకి ఒళ్ళు చిక్కినా కానీ వయ్యారం చిక్కలేదండి. ముసలోడు చూడండి ఎలా నడుచుకుంటూ వస్తున్నాడు. ముసలోడు అంటే వయసులో ముసలోడు కాదండి, మనవరాలు పుట్టిన తర్వాత తాతయ్య కదండి. తాత ముసలోడే కదా మరి, అందుకని చెప్పి నేను ముసలోడు అంటున్నానండి. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేది మేనత్త మా కిరణ్ అండి. ఈ కిరణ్కే పాప పుట్టిందండి. పాప కావాలని ఎంతో కోరుకున్నాడండి. అలాగే పాప పుట్టింది. అందుకని ఇప్పుడు ఆ పాప దగ్గరికి మమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నాడండి. 21వ రోజు బారసాల కోసం మమ్మల్ని అందరినీ వాళ్ళ అత్తగారింటికి అయితే తీసుకెళ్తున్నాడు మా కిరణ్. ఆ ఊరు వెళ్ళటం కోసం మేమందరం ఆటో అయితే ఎక్కేసామండి. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు, వేరే ఆటో కోసం అయితే చూస్తున్నారు. ఆ ఆటో వచ్చిన తర్వాత వాళ్ళు కూడా బయలుదేరతారండి. మేమైతే ముందుగా వచ్చిన ఆటోలో ఎక్కాం కాబట్టి మేమైతే ముందుగా కొండపల్లికి అయితే వచ్చేసామండి. ఈ ఊరు కొండపల్లి అంటండి. మేమైతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. చూడండి ఇక్కడ అమ్మాయిలు అందరూ ఎలా కట్టెల మోపులు మోసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా వేరే ఊరు నుంచి వచ్చారండి. వాళ్ళకి తెలుగు మాట్లాడటం అయితే రావట్లేదు. వీళ్ళందరూ కూడా మా కిరణ్ వాళ్ళ మామగారు ఒక రైతు అండి, చాలా మంచి రైతు. ఆయన మిర్చి పండిస్తాడండి. మిరపకాయలు కోయడానికి అయితే వీళ్ళందరూ వచ్చారంట. వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళ దగ్గరే పని చేసుకుంటూ అక్కడే వండుకొని తింటారంటండి. అందుకని కట్టెలు అయితే మోసుకొచ్చుకుంటున్నారు. ఇగో చూడండి, ఇక్కడ కిరణ్ వాళ్ళ మామగారు ఇంటి వెనకాలే ఇట్లాగా గుడారాల్లాగా వేసుకున్నారండి. ఆ గుడారాల్లోనే వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడే వంటలు చేసుకొని ఇక్కడే తిని అప్పుడు పొలానికి వెళ్తారంటండి కూలి పని చేసుకోవడానికి. ఈరోజు ఇంట్లో ఫంక్షన్ కదా అని పిల్లలందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారంటండి. ఇంకా మేమైతే వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా అందరం వచ్చిన వెంటనే టిఫిన్లు పెట్టారు, అందరూ టిఫిన్లు చేస్తున్నారండి. ఈ పాపలు చూడండి మనకు బాయ్ చెప్తున్నారు, చక్కగా రెడీ అయి కూర్చున్నారు. చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు కదా ముగ్గురు పిల్లలు. ఇంకా మేమైతే ప్రార్థనకైతే వచ్చి కూర్చున్నామండి. పంపిన చోటకి వెళ్ళి సుబుద్ధి కలిగి పని ముగించుకుని వచ్చిన ఏ బుద్ధి అది? పంపిన చోటుకి వెళ్ళి చెప్పిన పని పూర్తి చేసుకొని రావాలి. కానీ మేమందరం చర్చికి వెళ్తాం కాబట్టి ఇక్కడ బారసాల కూడా మొత్తం ప్రార్థన పూర్వకంగా జరిగిందండి. అందుకని చెప్పి దేవుడు పాట పాడుకుంటూ నానమ్మ తాతయ్య పాపని ఉయ్యాల తోటలో అయితే వేశారండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా పాపని అక్షంతలు వేసి ఆశీర్వదించారండి. బారసాల కార్యక్రమం అయిపోయిందండి. ఇంకా భోజనానికి అయితే వచ్చేసాము. భోజనాలు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అందరం ఆటో ఎక్కి మా ఊరైతే వచ్చేస్తామండి. భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి కదా, భోజనాలు చేసేస్తున్నాం మేము. భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా ఆటో ఎక్కడానికి వచ్చామండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా? కుంకుడుగాయ చెట్టు అండి, ఇంటి దగ్గరే వేసుకున్నారు. అసలు మా ఊర్లో అయితే ఏమంటారంటే కుంకుడు చెట్టు ఇంట్లో ఉండకూడదు అంటారండి. కానీ వీళ్ళు కుంకుడుగాయ చెట్టు చక్కగా ఇంట్లోనే వేసుకున్నారు. చూడండి కుంకుడుగాయలు ఎలా ఉన్నాయో. మీరు ఎప్పుడైనా కుంకుడుగాయ చెట్టు చూసారా ఫ్రెండ్స్? చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆటో ఎక్కే ముందు సరదాగా నేను ఇటు పక్కకు వచ్చానండి. పల్లెటూరు వాతావరణం కదా, చాలా బాగుంటుందని చూద్దామని వచ్చానండి. చూడండి ఇక్కడ మిరపకాయలు ఎన్ని ఆరబోసారో. మిరపకాయలు తోటలో నుంచి కోసుకొచ్చేసి ఇక్కడ కల్లంలా చేసి ఇలా మిరపకాయలు అయితే ఆరబెట్టుకుంటారండి. చూడండి ఎంత దూరం చూసినా కానీ మిరపకాయలే ఆరబెట్టి ఉన్నాయండి. ఇక్కడ నైట్ టైం కూడా ఇక్కడే పడుకుంటారు అనుకుంటా. ఇక్కడ గుడారాలు వేసుకున్నారు చూడండి బరకాలతోటి. ఇంకా ఇక్కడే కాదండి, అటువైపు చూసినా కానీ మిరపకాయలు ఆరబోసే ఉన్నాయండి. ఇంకా కొంచెం దూరం అటు వెళ్ళి వీడియో తీద్దామంటే ఈలోగా నాకైతే ఫోన్ చేశారండి ఆటో వెళ్ళిపోతుందని చెప్పి. అందుకని ఇక్కడ నుంచి నేను వెనక్కి అయితే వెళ్ళిపోయాను. మా వీడియో ఎలా ఉంది? మా వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి. ప్లీజ్ మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి.